లంగ్స్ అనేవి చాలా పెద్ద ఆర్గాన్స్ మనకి. మన బాడీ లోపల ఉండే పెద్ద ఆర్గాన్స్ లంగ్స్ చాలా పెద్ద ఆర్గాన్స్ అవి. సో అందులో మన ఫార్మ్ అయ్యే క్యాన్సర్ ఎర్లీస్ట్‌లో డిటెక్ట్ చేయడం చాలా అరుదు. చాలా రేర్‌గా డిటెక్ట్ అవుతా ఉంటాయి. మనం వేరే వాటి కోసం ఏమైనా ఎక్స్‌రే చేసినప్పుడు గానివ్వండి, సిటీ స్కాన్ చేసినప్పుడు గానీ ఒకళ్ళు డయాగ్నోస్ చేయగలిగితే దే ఆర్ వెరీ లక్కీ ఫెలోస్. అదర్‌వైజ్ మోస్ట్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ ఎలా అంటే 95% లంగ్ క్యాన్సర్ మన థర్డ్ స్టేజ్‌లో గానీ, ఫోర్త్ స్టేజ్‌లో బయటపడతా ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఏమి ఉండవు. సో ఎప్పుడైతే థర్డ్, ఫోర్త్‌లో వచ్చాయో వాళ్ళకి అప్పుడు కాఫ్ రావడం గానివ్వండి, ఫ్రీక్వెంట్‌గా జ్వరం రావడం గానివ్వండి, కొద్దిగా ఆయాసంగా రావడం గానివ్వండి, దగ్గినప్పుడు ఇట్లా బ్లడ్‌లా పడడం గానివ్వండి. సో ఇలాంటప్పుడు మనం ఏదో వర్కప్ చేస్తామో అప్పుడు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఎర్లీ స్టేజ్‌లో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 డయాగ్నోస్ చేయడం అంటే ఎర్లీ స్టేజ్‌లో బయటపడడం చాలా అరుదు. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ కామన్‌గా బయటపడతా ఉంటది. సో వన్స్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ మన ట్రీట్మెంట్ ప్యాటర్న్ మారుతా ఉంటుంది. ఒకవేళ మనం ఫస్ట్ అండ్ సెకండ్‌లో కనుక డయాగ్నోస్ చేయగలిగితే క్యాన్సర్ డయాగ్నోస్ చేయగలిగితే మనకు సర్జికల్ ఎక్సిషన్ అని చెప్పి అంటాం. సో ఆ పార్ట్ ఏదైతుందో మనకు ఆ క్యాన్సర్ ఫామ్ అయిన పార్ట్‌తో పాటు దాని సరౌండింగ్ పార్ట్‌ని కూడా మనం సర్జరీ చేసి తీసేస్తాం. తీసిన తర్వాత మనకి కీమోథెరపీ ఇస్తారు వాళ్ళకి. సో అవుట్‌కమ్ బాగుంటుంది. అంటే లైఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వేరే మన థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్‌లో కనుక బయటపడింది అనుకోండి, అప్పుడు సర్జికల్ ఆప్షన్ యూజువల్‌గా వీళ్ళకి ఉండదు. ఓన్లీ థింగ్ అలా మెడికల్ మేనేజ్మెంట్‌గా అంటే కీమోథెరపీ అని చెప్పేసి అంటాం. మెడికల్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే మనకి జనరల్‌గా మనకి కరెంట్ పెట్టడం అని చెప్పేసి అంటుంటారు. సో రేడియోథెరపీ అంటారు వాటిని. సో కీమోథెరపీ గానీ, రేడియోథెరపీ గానీ యూజువల్‌గా ఇస్తుంటారు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరు ఒక్కోలాగా రెస్పాండ్ అవుతా ఉంటది. సో యూజువల్‌గా మనకి ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేయాలితే అంత అవుట్‌కమ్ కొద్దిగా బెటర్ ఉంటుంది. సార్, ఊపిరితిత్తుల సమస్యకు ప్రాణాయామ సహాయపడుతుందంటారా? ఇది శాస్త్రీయంగా రుజువైందా? ప్రాణాయామం అని చెప్పేసి అంటే యూజువల్‌గా మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా గానివ్వండి. ఆ ప్రాణాయామంతో పాటు మనకి రెగ్యులర్ మనం స్పైరోమెట్రీ కొంతమంది చేస్తా ఉంటారు. సో అలాంటి బ్రీతింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఏదైనా కూడా మనకి లంగ్ స్టామినాను పెంచడానికి ఉపయోగపడతా ఉంటది. చెస్ట్ మజిల్ స్ట్రెంథెనింగ్ చేయడానికి ఉపయోగపడతా ఉంటది. సో అవి చేయడం వల్ల ఎలాంటి హార్మ్ ఏం లేదు. అండ్ యూజువల్‌గా మనకంటే కొన్ని స్టడీస్ వచ్చాయి. మనకి ఏమన్నా ప్రాణాయామాలు చేస్తే గానీ, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే గానీ, మనకి మౌత్ బ్రీతింగ్ పాజిటివ్ బ్రీతింగ్ అని చెప్పేసి అంటుంటాం. సో మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల గానీ, దీనివల్ల లంగ్ ఫంక్షన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సార్, అలానే చాలా స్కిన్ సంబంధిత వ్యాధులకి ఆస్తమాకి సంబంధం ఉందంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే అలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? అంటే ఎస్పెషల్లీ స్కిన్ ఎలర్జీస్ ఏవి ఉంటాయో ఆస్తమాకి ప్లస్ ఎలర్జీకి అందులో రెండింటికి మనకి మెకానిజం సేమ్ ఉంటుంది. ఆస్తమా కూడా మనకి ఎలర్జీతో వస్తూ ఉంటుంది బేసికల్‌గా. సో అదే ఎలర్జీ మనకి డిఫరెంట్ వేలో ప్రెజెంట్ అవుతా ఉంటుంది. కొంత ఆర్టికల్ అంటే బాడీ పైన మొత్తం ర్యాష్ రావడము, ఎర్రగా దద్దులు రావడము. సో అట్లా స్కిన్ ఎలర్జీ అని చెప్పేసి అంటుంటారు. సో ఆస్తమా వచ్చే వాళ్ళకి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మెకానిజం ఒకటే కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా కామన్ ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సార్, పెట్స్ యానిమల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే వాటి వల్ల కూడా చర్మ వ్యాధులు వస్తాయంటారు. సో అలా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇవాళ పెట్స్ అనేది చాలా కామన్‌గా చాలామంది చాలా ఇష్టంగా పెంచుకుంటా నాకు ఉన్నారు. కూడా ఉంది. సో అలాంటప్పుడు అంటే మనకి వాటి ఉండే బాడీ పైన ఉండే హెయిర్ గానివ్వండి, డాండ్రఫ్ గానివ్వండి, ఇది చాలా వరకు ఎలర్జీని కాజ్ చేస్తాయి. ఓకే. సో స్కిన్ అనే కాదు, స్కిన్ ఎలర్జీతో పాటు మనకి నోస్ ఎలర్జీ గానీ, లంగ్ ఎలర్జీ గానీ కాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆ డస్ట్ గానీ, ఆ పొల్యూషన్ డాండ్రఫ్ గానీ మనం ఇన్హేల్ చేస్తా ఉన్నామో, దాని లంగ్స్ లోపల పడక మనకు ఆస్తమా లాగా COPD చెందిన అయితే మనం అనుకున్నామో అట్లనే వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒకటి ఎవరికైతే సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారో ఎలర్జీ లాంటివి గానివ్వండి, స్కిన్ గానీ రెస్పెక్ట్ ఎనీ ప్రాబ్లమ్ అయితే ఉన్నాయో వాళ్ళకి మాక్సిమం పెట్స్‌కి దూరం ఉంచే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. ఓకే. ఎందుకంటే మనం ఇన్హలేషన్ మనం ప్రాపర్‌గా ప్రివెంట్ చేయగలిగితే అంటే మన జబ్బు డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ కాకుండా ఆపొచ్చు మనం. సో మాక్సిమం మనం మిగిలినన్నిటిలో వ్యాక్సినేషన్ అంటారు. ఇంకా అవన్నీ కంటే కూడా మాక్సిమం మనకు వాటికి దూరం ఉండగలిగితే చాలా మనకు వచ్చే లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్ కానివ్వండి చాలా వరకు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సరే, అని పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏంటి? ఫైబ్రోసిస్ అంటే నథింగ్ బట్ లంగ్స్ గట్టిపడడం అంటాం. నార్మల్ మనం వాడుక భాషలో ఫైబ్రోసిస్ నథింగ్ బట్ హార్డ్‌నెస్. ఇప్పుడు మన చేతికి ఒక దెబ్బ తాకిందనుకోండి లంగ్ వూండ్ హీల్ అయిపోయిన తర్వాత స్కిన్ టఫ్ అవుతది అక్కడ. సో నథింగ్ బట్ ఫైబ్రోసిస్ స్కార్ ఫార్మ్ అవ్వడం. సో సేమ్ స్కార్ లంగ్‌లో ఫార్మ్ అయితే దాన్ని మనం ఫైబ్రోసిస్ అని చెప్పేసి అంటాం. సో చాలా కారణాలు ఉంటాయి ఫైబ్రోసిస్ ఫార్మ్ కావడానికి. టీబీ వాళ్ళకి ఫైబ్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. న్యూమోనియా హీల్ అయిన తర్వాత ఫైబ్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని రకాల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటి వల్ల లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంతకు మీరు అడిగినట్టుగా సింగిల్ నీ వర్కర్స్ అని చెప్పి అనుకున్నాం మనం. సో కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. సో సిలికోసిస్ కానివ్వండి, ఆస్బెస్టోసిస్ కొన్ని రకాల ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. సో వాటిల్లో కూడా లంగ్ అనేది మనకి ఫైబ్రోస్ అవుతుంది, గట్టిపడ్డం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఫైబ్రోసిస్ కంటే మనకు స్టేజెస్ బట్టి మారుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు ఉంటాయి మనకి. దాన్ని ప్రివెంట్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఒకసారి ఫుల్ బ్లోన్ ఫైబ్రోసిస్ ఫార్మ్ అయిందంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్.
సో దాన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేము. సో మనకి ఏదైతే బేసిక్గా వచ్చే ప్రాబ్లం అయితే ఇంతకుముందు చెప్పడానికి ఏదైతే మన బేసిక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనం ఎర్లీ స్టేజ్లో మనం ప్రివెంట్ చేయగలిగితే ఫైబ్రోసిస్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి.